ఈ సీడ్స్ ఏంటో చూసారా, లాస్ట్లో మీకే తెలుస్తుంది. కొన్ని సీడ్స్ తీసుకున్నాను. లాస్ట్ టైము నేను ఫ్లవర్స్ నుంచి తీసుకున్నవి, అవి ఇప్పుడు కొన్ని వేసాను. ఇలా వేసిన తర్వాత ముందుగా మనం ఇలా కోకోపిట్లో వేసుకోవాలి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తున్నాను కదా, కోకోపిట్లో ఇవేం సీడ్స్ చూసారా, ఇవేంటన్నది లాస్ట్లో మీకు చూపిస్తాను. కొన్ని సీడ్స్ తీసుకున్నాను లాస్ట్ టైం పువ్వుల నుంచి నేను సేకరించినవి. అవి జస్ట్ ఇలాగా వేసుకున్నాను. చిన్న కుండీలో వేసుకోవాలి. ఫస్ట్ సీడ్స్ వేసుకున్నప్పుడు డైరెక్ట్గా పెద్ద కుండీలో వేసుకోకూడదు. చిన్న కుండీలో ఇలా వేసుకుని కోకోపిట్ వేసుకోవాలి. నేను అన్ని వీడియోస్లో చెప్తున్నాను కదా. ఇలా సీడ్స్ కోకోపిట్లో వేసుకుంటే త్వరగా జర్మినేట్ అవుతుంది. సీడ్ వేసుకున్న తర్వాత ఇలాగా ముందు కొంత వాటర్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కోకోపిట్ పైన జల్లాలి. ముందు వీడియోలో చెప్పాను కోకోపిట్ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో. ఇలా కొంచెం ఉన్నవాళ్ళు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ వాటర్ స్ప్రే చేసేసి నీడలో పెట్టాలి. ఏవైనా సరే మొక్కలు జర్మినేషన్ అవ్వాలన్నా లేకపోతే ఇలాగ సీడ్స్ జర్మినేషన్ అవ్వాలన్నా ఎండలో పెట్టకూడదు, తీసుకెళ్ళి నీడలో పెట్టాలి. కొన్ని రోజుల తర్వాత ఇలా చిన్న చిన్న మొక్కల కింద వచ్చాయి. వీటిని ఇలాగా చిన్న కుండీలోనే ఉంచేయకూడదు. ఈ కుండీలోనే మనం ఎందులో వేసామో అందులోనే ఉంచేయకూడదు. దీన్ని నారు అంటారు, నారు పోసుకోవడం. ఇవి తీసి మనం ఈ మొక్కలన్నీ చూడండి, చక్కగా వేర్లు ఎంత బాగా వచ్చాయో. మన సీడ్స్ మంచి అయితే అన్నీ జర్మినేట్ అవుతాయి. ఇలాగా వీటిని ఇలా చిన్న కుండీల్లో ఉంచుకోకూడదు, పెద్ద కుండీల్లో వేసుకోవాలి. చూడండి, వేసిన కొన్ని ఒక నెల రోజులకి చక్కగా ఎలా పువ్వులు వచ్చాయో చూడండి. వీటిని కాస్మస్ పూలు అంటారు.